ఆగస్టు 21 చరిత్రలో ఈ రోజు. వన్యప్రాణుల రక్షణ చట్టం 1972 ఆగస్టు 21న లోక్సభలో ఆమోదించబడింది. ఈ చట్టం భారతదేశంలోని వన్యప్రాణులను ఇంకా వాటి ఆవాసాలను రక్షించటానికి ఒక ముఖ్యమైన చట్టం. దేశం యొక్క జీవ వైవిధ్యాన్ని పరిరక్షించటం ఇంకా అంతరించిపోతున్న వన్యప్రాణులను రక్షించటం దీని లక్ష్యం. దేశంలోని అడవి జంతువులు, పక్షులు, మొక్కలను రక్షించటం, వేటాడటం, అక్రమ రవాణా ఇంకా అక్రమ వ్యాపారాన్ని నిరోధించడం దీని ఉద్దేశ్యం. ఈ చట్టం ప్రకారం కొన్ని ప్రాంతాలను జాతీయ ఉద్యానవనాలుగా ప్రకటించే హక్కు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఉంది. అదే సమయంలో ఈ చట్టం ప్రకారం వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు తీసుకునే అధికారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పించారు. వారు వన్యప్రాణుల సంరక్షణ కోసం ప్రత్యేక అధికారులను నియమించవచ్చు. ఇంకా వన్యప్రాణుల సంరక్షణ కోసం ప్రత్యేక పథకాలను రూపొందించవచ్చు. 1972లో ఆమోదించబడిన తరువాత మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఈ చట్టం మరింత ప్రభావవంతంగా ఉండేలా ఎప్పటికప్పుడు సవరించబడింది. ఈ చట్టాన్ని ఉల్లంఘించినందుకు కనీసం 3 నుండి 7 సంవత్సరాల జైలు శిక్ష ఇంకా 10,000 జరిమానా విధించే నిబంధన ఉంది. సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ 1995 ఆగస్టు 21న అమెరికాలోని చికాగోలో జన్మించారు. సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ భారతీయ అమెరికన్ ఖగోళ శాస్త్రవేత్త. భౌతిక శాస్త్రంపై తన అధ్యయనాలకు ఆయన విలియం ఏ ఫౌలర్తో కలిసి 1983లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని అందుకున్నారు. వైట్ డార్క్ పై కనుగొన్నందుకు గాను ఆయనకు ఈ గౌరవం లభించింది. ఈ స్టార్లకు ఆయన పెట్టిన లిమిట్ పేరు చంద్రశేఖర్ లిమిట్. ఆయన సిద్ధాంతం విశ్వం యొక్క మూలాలకి సంబంధించిన అనేక రహస్యాలను వెల్లడించింది. ఎస్ చంద్రశేఖర్ చెన్నైలోని ప్రెసిడెన్సీ కాలేజీలో చదువుకున్నారు. ఆయన నోబెల్ బహుమతి గ్రహీత, భారతీయ శాస్త్రవేత్త సర్ సివి రామన్ మేనల్లుడు. చంద్రశేఖర్ పరిమితి సూత్రీకరణ తరువాత మాత్రమే బ్లాక్ హోల్స్ లేదా న్యూట్రన్స్ నక్షత్రాలు కనుగొనబడ్డాయి. 1968లో ఎస్ చంద్రశేఖర్ కి భారత ప్రభుత్వం పద్మ విభూషణ్తో సత్కరించింది. 2006 ఆగస్టు 21న మారణ హోమం కోసం సద్దాం హుస్సేన్ పై విచారణ ప్రారంభమైంది. 148 షియాల హత్యకు సంబంధించి ఈ విచారణ జరిగింది. సద్దాం హుస్సేన్ 2 దశాబ్దాల పాటు ఇరాక్ అధ్యక్షుడిగా ఉన్నారు. ప్రపంచం సద్దాం హుస్సేన్ ను నియంత అని పిలుస్తుంది. 1982లో ఆయనపై హత్యాయత్నం జరిగిందని, ఆ తర్వాత సద్దాం హుస్సేన్ వందలాది మందిని అరెస్టు చేయాలని ఆదేశించారని, వారిలో 148 మందిని ఉరితీశారని చెబుతున్నారు. ఈ ఊచకోత సద్దాం హుస్సేన్ పై తీవ్ర ఆరోపణలకు దారితీసింది. విచారణ 2006 ఆగస్టు 21న ప్రారంభమైంది. ఇంకా సద్దాం హుస్సేన్ పాలనను ముగించిన ఇరాన్లోని కొత్త ప్రభుత్వం దీనిని నిర్వహిస్తోంది కాబట్టి ఇది ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. విచారణ సందర్భంగా సద్దాం హుస్సేన్ తనపై వచ్చిన అభియోగాలను నిరాధారమైనవని అభివర్ణిస్తూ తన దేశాన్ని సమర్థిస్తున్నానని చెప్పారు. అయితే కోర్టు ఆయన్ను దోషిగా నిర్ధారించింది. ఇంకా తరువాత 2006 డిసెంబర్ 30న ఉరితీశారు. 1911 ఆగస్టు 21న ప్రపంచ ప్రఖ్యాత పెయింటింగ్ మోనాలిసా దొంగిలించబడింది. ఈ పెయింటింగ్ ను గొప్ప ఇటాలియన్ చిత్రకారుడు లియోనార్డో డా విన్సీ రూపొందించారు. ఈ పెయింటింగ్ ను ప్యారిస్ లోని లౌవ్రే మ్యూజియంలో ఉంచారు. పెయింటింగ్ చోరీకి గురైందన్న వార్త తెలియగానే ప్యారిస్ తో పాటు యావత్ ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేగింది. ఈ పెయింటింగ్ ఇప్పటికే ప్రసిద్ధి చెందింది, కానీ ఈ దొంగతనం మరింత ప్రసిద్ధి చెందింది. ఈ ఘటన తరువాత లౌవ్రే మ్యూజియం 4 రోజుల పాటు మూసివేయబడింది. పెయింటింగ్ ఉన్న ఖాళీ స్థలాన్ని చూసేందుకు వేలాది మంది జనం రావటంతో ఈ దొంగతనం కేసు హై ప్రొఫైల్ గా మారింది. ఈ మొత్తం కేసును పోలీసులు 2 ఏళ్లుగా దర్యాప్తు చేసినా దొంగను పట్టుకోలేకపోయారు. తర్వాత ఒకరోజు ఫ్లోరెన్స్ లోని ఒక ఆర్ట్ డీలర్ కి ఉత్తరం వచ్చింది. ఈ లేఖను విన్సెంజో అనే వ్యక్తి పంపారు. అందులో మోనాలిసా పెయింటింగ్ ఉందని రాశారు. పెయింటింగ్ ను కొనుగోలు చేయటానికి డీలర్ విన్సెంజోతో సమావేశాన్ని నిర్ణయించారు. ఈ సమావేశంలోనే విన్సెంజోను అరెస్టు చేశారు. విన్సెంజో మ్యూజియంలో పెయింటింగ్స్ కోసం గాజు ఫ్రేములు తయారు చేస్తున్నారు. ఈ సమయంలో ఆయన పెయింటింగ్ ను దొంగలించారు. విన్సెంజోకు 1 సంవత్సరం ఇంకా 15 రోజుల శిక్ష విధించబడింది. కానీ 7 నెలల తరువాత విడుదల చేయబడ్డారు.
1986 ఆగస్టు 21న మధ్య ఆఫ్రికాలోని కామెరూన్ అనే దేశంలో ఒక తీవ్రమైన విపత్తు సంభవించింది. ఇందులో దాదాపు 1700 మంది ప్రాణాలు కోల్పోయారు. నిజానికి నాయిస్ అనే సహజ సరస్సు కామెరూన్ యొక్క వాయువ్య భాగంలో ఉంది. 1986 ఆగస్టు 21న సరస్సు దిగువన చిక్కుకున్న కార్బన్ డయాక్సైడ్ వాయువు పెద్ద పేలుడుకు కారణమైంది. దీంతో సరస్సులోని నీటిలో కరిగిన వాయువు ఏకకాలంలో బయటకు వచ్చింది. ఈ సంఘటన ఒక రకమైన వాయువు అగ్నిపర్వత విస్ఫోటనం. పేలుడు తర్వాత సరస్సు చుట్టూ ఉన్న గ్రామాలపై CO2 యొక్క భారీ మేఘం వ్యాపించింది. ఈ గ్యాస్ చాలా దట్టంగా ఉండటం వల్ల గాలిలో కలిసిపోయి ఊపిరాడకుండా పోయింది. ఈ వాయుగుండము కారణంగా సుమారు 1700 మంది ప్రజలు ఇంకా 3000 పశువులు చనిపోయాయి. కార్బన్ డయాక్సైడ్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని కలిగించింది. ఇది ప్రజలు ఇంకా జంతువులకు తక్షణ మరణాన్ని కలిగించింది. ప్రపంచ సీనియర్ సిటిజన్స్ డేని ప్రతి సంవత్సరం ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఈ దినోత్సవాన్ని అమెరికా మాజీ అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ ప్రారంభించారు. 1991లో తొలిసారిగా ఈ దినోత్సవాన్ని జరుపుకున్నారు. సమాజంలో వృద్ధుల స్థితిగతుల గురించి అవగాహన కల్పించడం ఈ దినోత్సవాన్ని జరుపుకోవటం వెనక ఉద్దేశం. ఎందుకంటే సమాజంలో పెరుగుతున్న అణు కుటుంబ ధోరణి కారణంగా వృద్ధుల పరిస్థితి నిరంతరం దిగజారుతోంది. వృద్ధుల హక్కులు, వారి అవసరాలపై సమాజానికి అవగాహన కల్పించటమే ఈ దినోత్సవం ఉద్దేశం. అలాగే ఈ దినోత్సవాన్ని జరుపుకోవటం సీనియర్ సిటిజన్లకు వారి జీవితంలోని చివరి దశలో అవసరమైన అన్ని మద్దతు ఇంకా గౌరవాన్ని పొందేలా చూడాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ రోజున సీనియర్ సిటిజన్ల ఆరోగ్యం ఇంకా సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ ఇవ్వబడుతుంది. వారి ఆరోగ్య సంబంధిత సమస్యల గురించి అవగాహన కల్పించేందుకు ఇంకా వారికి అవసరమైన ఆరోగ్య సేవలను అందించడానికి అనేక కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి.